పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి అవినీతిపై చర్చకు రావాలి అని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. జిల్లాలోని వేల్పూర్లో నిర్వహించిన కనువిప్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను పట్టించుకొని ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలి అనే దురాలోచనతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు మోహన్ రెడ్డి. ఇకనైనా నీకు సిగ్గు శరము మానం అభిమానం ఏదున్నా నువ్వు మాట్లాడిన మాటలకు నిజమైతే రా చర్చకు పోదాం. తప్పైతే నేను ముక్కు బుంకి రాస్తా, లేకుంటే నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిసారి నేను 10 సంవత్సరాలు మంత్రిని చేసిన నేను మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాలంటావు. మోహన్ రెడ్డి ఆనాడు నువ్వు మంత్రి ఉంటే ఈ జిల్లాకు ప్రతిపక్షంలో జిల్లా అధ్యక్షుడు, అప్పుడు నువ్వు జిల్లాకు మంత్రి అంటే దాదాపు మన ఇద్దరం సమానమే. ఇవాళ నువ్వు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే, నేను రాష్ట్రానికి చైర్మన్. ఇవాళ కూడా జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా, చైర్మన్గా కాదు. సమస్యలు చర్చించడానికి స్థాయి ఏందో నేను అడుగుతున్నా. స్థాయితో ఏమవసరం? సమస్యలు చర్చించాలంటే నాకు ఆ సమస్యల పైన నాకు సోయి ఉండాలా, స్థాయి కాదు. నాకు సోయి ఉంటే ఏరిపోతుంది నీతోటి చర్చించడానికి. ఆ సోయి నాకుంది. నిజంగా నీకు ఆ జ్ఞానం ఉంటే నాతోటి చర్చించడానికి రమ్మని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా.